శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఈ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా దేవుని మహాకృపను బట్టి చక్కని నూతన సంవత్సర ప్రవేశాన్ని కలిగి ఉన్నారు అని, అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనల్ని అందరినీ కూడా తన యొక్క కృప, కనికరము, కాపుదల బట్టి దేవుడు మరొక సంవత్సర ప్రవేశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఎంతైనా దేవునికి రుణస్థులమై ఉన్నాము. సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యములు నూతనం చేస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అలానే మనం కూడా దేవుని ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము. సంవత్సరము ఆది మొదలుకొని సంవత్సర అంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన దయ మన మీద ఈ సంవత్సరం అంతా కూడా కిరీటముగా ఉంటుంది అని నమ్మకంతోనూ విశ్వాసంతోనూ సంతోషిస్తూ ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క వాక్య ధ్యానం కొరకు 139వ కీర్తన, దావీదు 139వ కీర్తనలో దేవునిలో తనకున్నటువంటి భద్రత, దేవునిలో తనకున్నటువంటి నడిపింపు, అనుదినము కూడా దేవుని యొక్క స్వాధీనములో, ఆయన ఆధీనములో, ఆయన నియంత్రణలో తన దినాలు ఏ విధంగా ఉన్నవో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అనేది మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా ఈ 2025వ సంవత్సరం మొదటి వారంలో మనమున్నాము. మన ముందు దినాలు ఏ విధంగా ఉండబోతావో మనకైతే స్పష్టంగా తెలియదు. అనేక మంది అనేక రీతులుగా రకరకాలుగా భవిష్యత్తు వాడి చెప్పేవారు ఉన్నారు, కానీ నిజంగా వాస్తవంగా చెప్పేటువంటి వారు ఎవరూ లేరు. మనము అనుదినము ఆయన గడప యొద్ద, ఆయన పాదముల యొద్ద మనము గడపాలి. తద్వారా సమస్తమును ఎరిగినటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములు ఎరిగినటువంటి దేవుడు మనకున్నాడు. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు అనేటువంటి ఒక ధైర్యంతో, భరోసాతో, ఒక దృఢ నిశ్చయతతో ముందుకు సాగిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. 139వ కీర్తనలో దావీదు దేవునిని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకుండదు. ఈ మొదటి భాగంలో దావీదు దేవునిని సర్వ జ్ఞాని, దేవునికి సమస్తమును తెలుసు. అయితే దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి సమస్తము తెలుసు, ఆల్ నోయింగ్ గాడ్ అని చెప్పండి. అయితే దేవునికి అన్నీ తెలుసు. అంతకంటే కూడా ప్రాముఖ్యంగా నా గురించి అన్నీ తెలుసు. చాలా ఇంటిమేట్గా, అంటే అన్యోన్యంగా, అంతరంగాలు అలానే కంప్లీట్గా దేవునికి పూర్తిగా తెలుసు. అలానే దేవునికి చాలా దగ్గరగా నా గురించి అన్నీ తెలుసు. మిగిలిన వారికి తెలియనటువంటి అనేక విషయాలు కూడా నా దేవునికి నా గురించి తెలుసు అనే భావన వ్యక్తం చేయడానికి అంటున్నాడు, నేను కూర్చుంటుట, నేను లేచుట. అంటే
నా యొక్క అనుదిన క్రియలు, అనుదిన జీవితం, రిథమ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పంటాం. అనుదిన జీవితంలో మనం ఏ విధంగా ఉంటామో అవన్నీ కూడా నీకు తెలుసు అన్నాడు. అలానే నా తలంపులు అన్నాడు. తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించున్నావు అంటే ఆ తలంపు వెనకాల ఉద్దేశం ఏమిటో, నా యొక్క భావం ఏమిటో, భావోద్రేకం ఏమిటో, ఉద్దేశం ఏమిటో దేవునికి సమస్తం కూడా తెలుసు. అలానే నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు అన్నాడు. కాబట్టి నేను నా విశ్రాంతి సమయాలు, నా యొక్క పనిచేసేటువంటి సమయాలు, నా ప్రయాణాలు అవన్నీ కూడా నీకు తెలుసు. అట్లానే నా మాట, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును అన్నట్టుగా మాట నా నాలుకకు రాక మునిపే నా లోపల హృదయములో, నా అంతరంగంలో ఏముందో అది నీకు తెలుసు అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇన్ని తెలిసిన దేవుడు అది నా వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు అన్నాడు. అంటే దేవునికి నా గురించి అన్నీ తెలుసు అనేటువంటి భావన అదేదో భయపెట్టానికో, లేకపోతే దేవుడు నన్ను తన బంధకాల్లో ఉంచాడు, ముందుకు పోనీయట్లేదు, వెనుకకు పోనీయట్లేదు అనేటువంటి భయంతో ఈ మాట చెప్పట్లేదు, కానీ ఒక భరోసాతో చెప్తున్నాడు. అన్నీ తెలిసిన దేవుడు నాకున్నాడు కాబట్టి ఈ భవిష్యత్తు విషయమై, ఈ సంవత్సరం విషయమై నేను భయపడవలసిన అవసరం లేదు. నా వెనుకను నా ముందును నీవు ఆవరించి ఉన్నావంటే అడ్డుగా కాదు, ముందుకు పోకుండా వెనుకకు పోకుండా అడ్డుగా ఉన్నావు, నన్ను సప్రెస్ చేస్తున్నావు, అపోజ్ చేస్తున్నావు అనే భావన కాదు, కానీ నాకు దేవుడు భద్రంగా ఉన్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపుదల కాస్తున్నాడు. ఇశ్రాయేలీలకు ఏ విధంగా ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను వారి ముందు ఉన్నాడు, ప్రమాదం వచ్చినప్పుడు వెనుక ఉన్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును అన్నట్టుగా సమీపంగా ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనకు భద్రత కాపుదలిచ్చేటువంటి దేవుడు, నా గురించి అన్నీ తెలిసిన దేవుడు ఏం చేస్తాడు అంటే హీ కేర్స్ ఫర్ మీ, నా గురించి జాగ్రత్త తీసుకుంటాడు, నన్ను పట్టించుకుంటాడు, నా గురించి ఆలోచన చేస్తాడు అనేటువంటి భావన ఇక్కడ దావీదు గారు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఆ యొక్క సున్నితమైన, ఆశీర్వాదమైన, స్వస్థపరిచే, నడిపించే ఆయన చేతులు, ఎత్తుకునేటువంటి ఆయన చేతుల ద్వారా మనల్ని నడిపిస్తాడు అనేటువంటి భావన ఇక్కడ దావీదు గారు చెప్తారు. ప్రియులారా, ఈ సమయంలో మొట్టమొదటిది ఎన్నో విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు. మన గురించి కూడా చాలాసార్లు మనకు నటన ఉంటుంది. ప్రజల యొక్క సంతృప్తి కొరకు, ప్రజల యొక్క అంగీకారం కొరకు రకరకాల విధాలుగా మనం మార్చుకుంటూ ఉంటాము. ఎన్నోసార్లు విషయాలు బయటికి చెప్పలేనటువంటి పరిస్థితులు ఉంటవి. ఎందుకంటే బయటికి చెప్తే అంగీకరిస్తారో అంగీకరించరో అనేటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, ముసుగులు, అలానే వేషధారణ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటాడు అంటే మనుషులకు అన్నీ తెలియకపోవచ్చాము, కానీ నా గురించి దేవునికి అన్నీ తెలిసిన దేవుడు నా గురించి జాగ్రత్త తీసుకుంటాడు అన్నాడు. ఇలా ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో 5వ వచనాన్ని వాగ్దానంగా తీసుకోనండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. మన దేవుడు భద్రపరుస్తాడు, దేవుడు మనల్ని కాపుదల కాస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్టి తెలివి నాకు మించింది, మన జ్ఞానమునకు మించినటువంటి దేవుని భద్రత, కాపుదల మనకు ఉంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. 2వది ఏమన్నాడు? సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు నన్ను భద్రపరుస్తాడు అనేటువంటి మాట జ్ఞాపం చేశాడు. అలానే నాకు కేర్ తీసుకుంటాడు నా గురించి అనే మాట జ్ఞాపం చేశాడు. 2వది ఏమన్నాడు అంటే 8వ వచనం నుండి 8 నుండి 12 వరకు, నేను ఆకాశమునకు ఎక్కిపోయినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమునకు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ
రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను. అంధకారము నన్ను మరుగు చేయును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్నాను ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును అన్నాడు. 8-12 వచనములో దేవుని యొక్క మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటిదంటే ఆయన సర్వవ్యాపి. ఒకటి సర్వజ్ఞాని. సర్వజ్ఞానం కలిగిన దేవుడు నా భవిష్యత్తుకు అన్నీ తెలుసు కాబట్టి కేర్ తీసుకుంటాడు. సర్వవ్యాపి అన్నాడు. ఉదాహరణకి ఈ లోకంలో సాధారణంగా ఇప్పుడుటువంటి సాంకేతిక టెక్నాలజీని బట్టి ఎవరైనా తప్పించుకున్నా కూడా వేరే దేశానికి వెళ్ళినా ఇంటర్పోల్ లాంటివి ఉన్నాయి కాబట్టి తప్పించుకోవడం కుదరదు. ఇంకా వాళ్ళు మించి ఈ గ్రహాన్ని నుంచి వేరే గ్రహానికి వెళితేనే తప్పించుకుంటారేమో కానీ భూమి మీద తప్పించుకోవడానికి సాధ్యమైనంత వరకు కుదరదు. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటాడు అంటే మీరు వేరే గ్రహానికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉంటావు అనేటువంటి భావనతో, అంటే దేవుడు సర్వవ్యాపి. ఆయన సర్వవ్యాపి. అదే సమయంలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో పాటు దేవుని సన్నిధి ఉంటుంది. అది కష్టమైన నష్టమైన భవిష్యత్తు 12 నెలలు, జనవరి అయినా ఫిబ్రవరి అయినా మార్చి ఏప్రిల్ అయినప్పటికీ కూడా అది ఏ సీజన్ అయినా ఎటువంటి పరిస్థితులు అయినా దేవుని యొక్క సన్నిధి నాతో పాటు ఉంటుంది. అక్కడ నువ్వు ఉంటావు అనే మాట. అంటే సర్వవ్యాపి. దేవుడు సర్వవ్యాపి అయితే దాన్ని తన జీవితంలో అన్వయించుకుంటూ నా జీవితంలో కూడా, నా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన సర్వవ్యాపిగా ఉన్నాడు. ప్రతి చోట ఉంటాడు. నేను పనిచేసే దగ్గర కానీ, నేను ఆఫీస్ కానీ, కాలేజ్ కానీ, ఇంకెక్కడైనా ప్రయాణం కానీ, పరిచర్య విషయంలో కానివ్వండి, ఈ దేశమైనా మరొక దేశమైనా, ఈ ప్రాంతమైనా మరొక ప్రాంతమైనా, ప్రతి చోట కూడా ఆయన ఉన్నాడు అనేటువంటి భావన. మరి సర్వవ్యాపి అయిన దేవుడు ఏం చేస్తాడు అంటే చూడండి, నడిపించును. 10వ వచనంలో అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ప్రియులారా, 2వ వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరంలో అనేకమైన రకరకాల చోట్ల మనం ఉండే అవకాశం ఉంది. అది ఇంటిలోనా, బయట, ప్రయాణమా, ఆఫీసా, లేకపోతే ఎట్లా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం మొత్తంలో మనం ఎక్కడ ఉన్నప్పటికి కూడా మన దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి. ఆయనకు మరుగైన స్థలం అంటూ ఏది లేదు. ఆయన చూడని స్థలం అంటూ ఏది లేదు. అది పాతాళమైనా కూడా అన్నాడు. అక్కడ చీకటి అనే మాట ఉంది. కాబట్టి నేను ఆయన నుండి ఎక్కడికి వెళ్ళలేను, వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా తప్పించుకోలేను. ప్రతి చోట కూడా ఆయన ఉంటాడు. అయితే అది ఉండి కారణం ఏమిటిది? భరోసా ఏమిటంటే నన్ను నడిపిస్తాడు, నన్ను పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో దేవుని యొక్క నడిపింపు ప్రతి చోట ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రమాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఏ చోట్ల ఎట్లా ఉంటావో మనకు తెలియదు. అయితే దేవుని వాక్యం ఏంటంటే నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును అనేటువంటి మాట. కాబట్టి ఒకటి, సర్వజ్ఞాని అయిన దేవుడు మన గురించి జాగ్రత్త తీసుకుంటాడు. సర్వవ్యాపి అనేటువంటి దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని పట్టుకుంటాడు. దాన్ని బట్టి మనము సంతోషిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుందాం. ధైర్యంతో, భరోసాతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగి వెళదాం. ఇది 2వది. 3వది ఏమన్నాడు అంటే 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఆయన సర్వశక్తిమంతుడు అనే మాట చూడండి. 13వ వచనంలో నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు
నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదనుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. ఈ భాగంలో తన యొక్క నిర్మాణాన్ని గురించి, తల్లి గర్భంలో పిండాభివృద్ధి కాకమునిపే దేవుడు ఏ విధంగా నిర్మించింది, రూపునిచ్చింది, తనకు సైకలాజికల్గా శారీరకంగా, మానసికంగా, శారీరకంగా ఈ విధంగా దేవుడు మన యొక్క పర్సనాలిటీస్ను, మన భావాలు, మన భావోద్రేకాలు, మన వ్యక్తిత్వాలు, మన భౌతిక రూపాలు, ఇవన్నీ కూడా దేవుడు ఏ విధంగా రహస్యంగా నిర్మించిన వాడు ఆయనే, బహిరంగంగా కూడా దాన్ని ఎదుగుదల చేసిన వాడు ఆయనే అనేటువంటి భావన. అంటే దేవుడు సమస్తమును ఆయన చేతిలో ఉన్నవి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నిర్మించేటువంటి వాడు, ఆయన నియంత్రించేటువంటి వాడు అనేటువంటి భావన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు సర్వశక్తిమంతుడు, ద సావరిన్, సార్వభౌమాధికారైనటువంటి దేవుడు. ఆయన సార్వభౌమాధికారం అంటే సర్వము మీద అధికారం ఆయనకుంది అనేటువంటి భావన. అదే సమయంలో మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో కూడా సార్వభౌమాధికారము ఆయనకు ఉంది అనేటువంటి భావన కలిగి ఉండాలి. దాని అర్థమైంది, మన అంతరింద్రియాలు, తల్లి గర్భంలో నిర్మాణం, అలానే ఏ విధంగా రహస్యంగా పుట్టినాడు, భూమి యొక్క అగాధసం విచిత్రంగా నిర్మింపబడినవాడు, ఎముకలు ఏ విధంగా ఉంది, ఆయనకు మరుగై ఉండలేదు. పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను అని నా యొక్క జీవితంలో తల్లి గర్భములో పడక ముందు నుండి ఇప్పటి వరకు కూడా నీ నియంత్రణ, నీ నిర్మాణము, నీ నడిపింపు, నీ సారూప్యం, నీ యొక్క కనుదృష్టి ఏ విధంగా ఉంది, సమస్తాన్ని ఏ విధంగా నీవు కంట్రోల్ చేస్తూ ఉన్నావు, నియంత్రిస్తూ ఉన్నావు అనేటువంటి భావన ఇక్కడ దావీదు గారు తన వ్యక్తిగత జీవితంలో దేవుడు సర్వశక్తిమంతుడుగా తన దినాలను, తన శరీరాన్ని మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా సమస్తాన్ని దేవుడు ఏ విధంగా నియంత్రిస్తూ ఉన్నాడో, ఆ దినంలో ఉన్నవో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. నీ చేతులు నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపునిచ్చాను అన్నాడు. కాబట్టి దేవుడు, మనము సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి, దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక కానీ, మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం కానీ, మన తల్లి గర్భంలో పిండాభివృద్ధి కాకమునిపే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని, సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి ఏమన్నాడు అంటే, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అనే మాట ఉపయోగించాడు. నా అర్థం ఏంటంటే, నా అవయవములు దినదినము నిరూపింపబడుతుండగా అవన్నీ నీ యొక్క గమనములో, నీ గమనములో ఉన్నవి, నీ గ్రంథములు లిఖితమైనవి అంటే మన ప్రతి దినం కూడా దేవుడు తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. ఆయన ఆధీనంలో ఉన్నవి కాబట్టి అవి ఎంతో గొప్పది. నీ తలంపులు నాకు ప్రియమైనవి అన్నాడు. అంటే నా గురించినటువంటి నీ తలంపులు. దేవునికి స్తోత్రం. ఇంతమంది కోట్ల జనాభా ఉన్నప్పటికీ కూడా మనల్ని కొంతమంది పట్టించుకోవచ్చు, గమనించవచ్చు, ప్రాధాన్యత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఎంతమంది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దావీదు గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను పట్టించుకుంటావు, నా పట్ల నీకు ఒక తలంపులున్నాయి, నన్ను నీవు నిర్మించావు, నీ కన్నులు నన్ను చూస్తున్నవి. కాబట్టి ఏది కూడా నీకు మరుగై
ఉండలేదు. నన్ను కలుగు చేశావు, నన్ను నిర్మించావు. ఇవన్నీ కూడా నాకు ఆశ్చర్యం. నేను ఏ పాటి వాడను, ఎంతటి వాడను, నన్ను పట్టించుకోవడానికి నేను ఏ పాటి వాడను, అయినా నువ్వు నన్ను పట్టించుకుంటావు. నన్ను క్లోజ్గా తెలిసినాడు, ఇంటిమేట్గా తెలిసినవాడు, సంపూర్తిగా తెలిసినవాడవు. నా ప్రతిరోజు కూడా నీ యొక్క హస్తము దాని మీద ఉంది అనేటువంటి భావన ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నేర్చుకున్నటువంటి మూడవది ఏంటంటే, నా జీవితంలో కూడా దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రతి దినము కూడా ఆయన హస్తము మన మీద ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. కాబట్టి ఈ మాట మనం తీసుకుందాము. లెక్కింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను అన్నాడు. కాబట్టి మన జన్మ, మన జీవితము, మన మరణం అది ఆయన ఆధీనంలో ఉన్నవి. కాబట్టి నా దినములు లెక్కించటం నేర్పించుము అని చెప్పి అన్నాడు. మన సంచారములు ఆయన ఎదుట ఉన్నవి అన్నాడు. కాబట్టి ఏదో భయపడటానికి కాదు, ఒక భరోసా. ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి దినం ది గాడ్స్ హ్యాండిల్స్ ఎవ్రీ డే అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ఆయన తన చిత్తాన్ని మన పట్ల జరిగిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. 3 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడు, మన గురించి అన్నీ తెలిసేటువంటి దేవుడు మనల్ని కేర్ తీసుకుంటాడు. సర్వవ్యాపి అటువంటి దేవుడు మనలను నడిపిస్తాడు, మనల్ని పట్టుకుంటాడు. సర్వజ్ఞాని అయిన దేవుడు, మన దినాలు ఆయన చేతిలో ఉన్నవి. కాబట్టి ఆయన మేలు చేసేటువంటి దేవుడు తప్ప కీడు చేసేటువంటి దేవుడు కాదు. అనేకమైనటువంటి ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఏమన్నాడు, ఎందుకు మీరు భయపడతారు, ఎందుకు దిగులు పడతారు, ఎందుకు చింతపడతారు? మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? ఈ పువ్వుల కంటే కూడా శ్రేష్ఠులు కారా? వాటిని అలంకరించిన దేవుడు మిమ్మల్ని అలంకరిస్తాడు, వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అని ఎన్నో చక్కని వాగ్దానాలు మనకు ఉంటాయండి. దేవుడు భయపడకూడదు ఎన్నో విషయాలు జ్ఞాపం చేశాడు. కాబట్టి ఈ సమయంలో మూడవది, ఆయన సర్వశక్తిమంతుడు, మన దినాలు ఆయన చేతిలో ఉన్నవి కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఆఖరిగా దావీదు గారు ఒక చిన్న చక్కని సమర్పణతో ముగిస్తాడు. చూడండి ఏమన్నాడు అంటే, 18వ వచనం నుండి 19 నుండి 24 వరకు ఏమన్నాడు అంటే, దేవా నీవు భక్తిహీనతను నిశ్చయముగా సంహరించదవు. నరహంతకులారా నా యుద్ధ నుండి తొలగిపోడి, వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుడికై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా నిన్ను ద్వేషించువారిని నేను ద్వేషించున్నాను కదా, నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారు నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీ ఆయాస్కరమైన మార్గం నా ఎందున్నదేమో చూడము, నిత్య మార్గము నన్ను నడిపించుము. ఈ ఆఖరి భాగంలో దావీదు గారు దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి మాట అంటే అర్థం ఏంటిది? భక్తిహీనతను ఒప్పుకోడు, దురాలోచనలు ఒప్పుకోడు, మోసాన్ని ఒప్పుకోడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అనేటువంటి భావనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నేర్చుకున్న 4వ విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. పరిశుద్ధతయే నీ సన్నిధానానికి అలంకారం అనేవాడు. అందరూ కూడా దేవదూతలు ఆయన్ను పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో కొనియాడు చేస్తున్నారు. అలానే దేవుని గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథం, దేవుని ఆత్మ పరిశుద్ధ ఆత్మ. అలానే యేసుక్రీస్తు ప్రభువునందు విమోచింపబడిన వారందరూ కూడా ఆయన పరిశుద్ధులుగా చేశాడు. ఇక్కడ కీర్తనాకారుడు దావీదు ఏమంటున్నాడు అంటే, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అయ్యా నేను కూడా ఈ సంవత్సరంలో పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి నీవెవరు అపరిశుద్ధంగా ఉంటారో వారిని నేతో స్నేహం చేయను. అలానే నీకు ఆయాస్కరమైంది ఏమైనా ఉంటే అదొక తీసేయి, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. నీకు ఆయాస్కరమైనది ఉంటే దాన్ని కడుక్కోవడానికి, తీసివేసుకోవడానికి, ఆ విధంగా పరిశుద్ధంగా జీవించడానికి
ఇష్టపడుతున్నటువంటి దావీదును మనం చూస్తాం. ప్రియులరా, ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం కూడా జాగ్రత్త తీసుకునే దేవుడు ఉన్నాడు. ఆయన చెయ్యి మన మీద ఉంది. ఆయన చేతితో నడిపిస్తాడు. ఆయన చేతితో పట్టుకుంటాడు. మన దినాలు ఆయన చేతిలో ఉన్నవి. కాబట్టి ఆయన వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. అదే సమయంలో మనం కూడా ఆయన పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. కాబట్టి నీవు నీతిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేటువంటి దేవుడు కాబట్టి మనం కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువు వలె పరిశుద్ధంగా జీవించడానికి మన మాటల్లో, మన యొక్క క్రియల్లో, మన చూపుల్లో, మన సంబంధాలలో, మన స్నేహాలలో పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం, ప్రభువుకు అప్పచెప్పుకుందాం. కాబట్టి ముగించేటప్పుడు సర్వజ్ఞాని అయిన దేవుడు ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. సర్వవ్యాపి అయిన దేవుడు నడిపిస్తాడు. సర్వశక్తిగల దేవుడు తన చిత్తాన్ని మన పట్ల జరిగిస్తాడు. మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. సంవత్సరం యొక్క ప్రారంభంలో మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే మిగిలినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తానని చెప్పాడు. సమస్తాన్ని నూతనపరిచేటువంటి దేవుడు. సంవత్సరం మాత్రమే కాదు, మనల్ని కూడా, మన యొక్క జీవితాన్ని, మన పరిస్థితులు కూడా దేవుడు ఆ నూతన పరుస్తాడు. ఆయన రెన్యూ చేస్తాడు. కాబట్టి ఆ నూతనత్వాన్ని మనము అనుభవిద్దాం. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మలేదా? ఈ సంవత్సరం ప్రారంభంలోనైనా సరే ప్రభువుని నమ్మండి. ఆయన నిజమైన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి ఇదిగో క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు అని చెప్పి అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇదిగో సమస్తమును పాతవి గతించను, సమస్తమును నూతనవాయను అని చెప్పి అన్నాడు. నూతన జన్మ అని చెప్పి అన్నాడు. కాబట్టి నీ జీవితాన్ని ఆయన నూతనంగా చేస్తాడు. కాబట్టి పాత తీసేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి. ప్రభువుని నమ్ముకున్న మనము ఇటువంటి వాగ్దానాలతో ధైర్యం కలిగి ఈ సంవత్సరం మొత్తం కూడా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయించను గాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను గాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.